వెల్కమ్ టు AP19 న్యూస్. కేరళ తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో గగన్యాన్ వ్యోమగాములకు స్టాండింగ్ ఓవేషన్ లభించింది. వ్యోమగాముల పేర్లను ప్రకటిస్తున్న సందర్భంగా వారికి కరతాళ ధ్వనులతో స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలని ప్రధాని మోదీ ఇస్రో సిబ్బందిని కోరారు. ఈ సందర్భంగా భారత్ మాతాకి జై అని నినాదాలు చేశారు. ఈ వ్యోమగాములు అంతరిక్ష రంగంలో 140 కోట్ల భారతీయుల కళలను ముందుకు తీసుకెళ్లే 4 శక్తులని మోదీ అభివర్ణించారు. साहसिक साथियों के सम्मान में हम सब स्टैंडिंग ओवेशन दे करके तालियों से उनको सम्मानित करें. भारत माता की बहुत बहुत धन्यवाद. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చేరుకున్నారు. ఆయనకు మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన విజయవాడ బయలుదేరి వెళ్లారు. విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా రాజ్నాథ్ సింగ్ పాల్గొననున్నారు. జూలై నెలాఖరులోపు ఉయ్యూరులో ఉన్న లబ్ధిదారులైన అక్క చెల్లెమ్మలకు టిడ్కో ఇల్లు పూర్తి చేసి ఇవ్వటం జరుగుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. మంగళవారం ఉయ్యూరు నగర పంచాయతీ పరిధిలో నిర్మించిన టిడ్కో గృహాల భవన సముదాయాలను మంత్రి జోగి రమేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 రోజులలో ప్రభుత్వం ఇవ్వవలసిన సబ్సిడీ అమౌంట్ను అనర్హుల యొక్క డిపాజిట్ అమౌంట్లను రిఫండ్ చేస్తామన్నారు. 365 ఎస్ఎఫ్టీకి సంబంధించిన 50,000 కట్టిన అక్కలకి చెల్లెలకి 25,000 రిఫండ్ వెనక్కి ఇవ్వాలి. అదేవిధంగా 430 ఎస్ఎఫ్టీ ఉన్న అక్కలు చెల్లెళ్ళు మీరు గతంలో ₹1,00,000 కట్టినట్టున్నారు. దాన్ని 50,000కి తగ్గించి ఆ 50,000 కూడా రిఫండ్ చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోండి. నేను చెప్తా ఉన్నా. నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణపై మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ భవానీ శంకరి మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రాన్ని మండల్ తహసీల్దార్, ఎంపీడీఓ, బిఎల్ స్థాయి అధికారులు నిత్యం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అర్హత కలిగిన వారు కొత్త ఓటు నమోదుకు ముందుకు రావాలన్నారు. దాని తర్వాత మీటింగ్ జరగలేదు. సో అప్పటి నుంచి ఏమేమి జరిగాయని చెప్పేసి అది ఒకసారి మనకు ఫస్ట్ 22nd నుంచి ఇప్పటి వరకు ఈ గ్యాప్లో మనకి ఎన్ని వచ్చాయి, ఎన్ని యాక్సెప్ట్ చేసాము, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి టోటల్. నమస్తే అండి. నూజివీడ్ డివిజన్లో వీ హ్యావ్ 286 పోలింగ్ స్టేషన్స్ అండి అండ్ 5 AROs ఉన్నారు మన దగ్గర. సో ఇక్కడ మేము ప్రతి ఒక్కటి కూడా అందరూ వెరిఫై చేస్తున్నారు. MROs, MPDOs పర్సనల్గా వెళ్ళి చూస్తున్నారు అండ్ నేను కూడా పర్సనల్గా వెళ్ళి చూస్తున్నాను ప్రతి ఒక్కటి. ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, అంటే ఇప్పుడు ఈ టాయిలెట్స్ బాగాలేకపోయినా, ర్యాంప్ లేకపోయినా, సో మినిమం ఫెసిలిటీస్ అన్నీ ఉండేలా చూసుకుంటున్నాము. ఏవైనా ఇష్యూస్ ఉన్నా కూడా మేము పొలిటికల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేసామని పబ్లిక్ దగ్గర కూడా ఏవైనా పోలింగ్ బూత్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా వీఆర్ ఓపెన్ అండి. మీరు ఎప్పుడైనా వచ్చి మీ ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు. సో ఎలక్షన్స్కి సంబంధించి ఏది ప్రాబ్లం లేకుండా చూసుకుంటాము. అండ్ ఇంకా Form 6 కూడా ఎవరైనా కొత్తగా ఓట్ అప్లై చేసుకునే వాళ్ళు, అంటే ఇప్పుడు దగ్గరలో బర్త్డేస్ ఉండి ఆర్ ఇంతకుముందు మర్చిపోయిన వాళ్ళు ఉన్నా కూడా నూజివీడ్ డివిజన్లో వెంటనే వాళ్ళు వచ్చి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. బాపట్ల జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్న సభాస్థలిని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద తీసుకోవాల్సిన చర్యలను నిర్వాహకులు వివరించారు. దూర ప్రాంతాల నుండి వచ్చే పార్టీ నాయకుల కోసం ప్రత్యేక వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. సభా ప్రాంగణం వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. శాంతిపురం మండలం ముల్లూరు కృష్ణాపురం గ్రామ సమీపంలోని ఆంధ్రనీవా కాలువను మంగళవారం టీడీపీ నాయకులు, గ్రామస్తులు పరిశీలించారు. ఆంధ్రనీవా కాలువలో నీరు విడుదల చేశామని ప్రచారాలు చేసుకున్నారే కానీ ప్రస్తుతం నీరు రావడం లేదని వారు స్పష్టం చేశారు. నీటిని విడుదల చేసి 24 గంటలు కావస్తున్నా
కాలువలో నీటి జాడ కనబడటం లేదని, ఇది కేవలం ఎన్నికల స్టంట్లా ఉందని విమర్శించారు. మన కుప్పం ప్రాంతానికి అందరినీవా కాలువ నీళ్లు వదులుతామని హెలికాప్టర్లో వచ్చారండి. వచ్చి అక్కడ ఆడో స్టాక్ అయిన నీళ్లు వదిలేసాడు. నిన్న 11:30కి అట్లా వదిలింటాడు అనుకుంటా. రాత్రి 10:30కి తీరా నిలిచిపోయింది. ఇదే అంద్రినీవా కాలువలోనే ఎంకేపురం గ్రామస్తులు మన టీడీపీ కార్యకర్తలు అందరూ కూకొని ఉన్నాము. ఎందుకండి ఈ మోసాలు? జనాల్ని ఎందుకు మోసం చేస్తారు చెప్పండి. విశాఖ గాజువాక్లోని ఆకాష్ బైజూస్ విద్యాసంస్థలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బిల్డింగ్ నుంచి భారీగా పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ కమర్షియల్ కాంప్లెక్స్లోని 3 ఫ్లోర్లు దగ్ధమయ్యాయి. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. మంత్రి గుడివాడ అమర్నాథ్పై పాయికరావుపేట టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత మండిపడ్డారు. మంగళవారం మీడియా సమావేశంలో కోడిగుడ్డు పగలగొట్టి ఆయనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి తన నియోజకవర్గానికి వచ్చి కొడతానంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఒక్కొక్కరికి గుడ్డు పగులుద్దని వార్నింగ్ ఇచ్చారు. కాగా జగన్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిగెత్తించి కొడతానని మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. నోటుకొచ్చినట్టు మాట్లాడతాము, నోటుకొచ్చినట్టు ఏది పడితే అది బాగుతామంటే గుడ్డు పది నోటుకొచ్చినట్టు మాట్లాడతాము, నోటుకొచ్చినట్టు ఏది పడితే అది బాగుతామంటే. తిరువూరు పోలీస్ సర్కిల్ పరిధిలో గల విసన్నపేట పట్టణంలో కలకలం రేపిన స్థానిక బంగారపు షాపులో చోరీ విఫలయత్నం సంఘటనపై మంగళవారం తిరువూరు సిఐ అబ్దుల్ నబీ షాపును పరిశీలించారు. షాపులో దొంగలు షాప్ షట్టర్ను కట్ చేసిన విధానాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని దుకాణదారులతో సిఐ సమావేశమయ్యారు. దొంగతనాలు జరగకుండా వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సిఐ సూచించారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని ఆయన తెలిపారు. దాంతోపాటు ఉన్న 10 కానీ 12 కానీ ఎన్ని షాపులు ఉంటే అన్ని షాపులు అంతా కలిపి ఒక వాచ్మెన్ ఎంగేజ్ చేసుకుని మీ షాపు వరకు తిరుగుతాను మొదలు పెడితే 99% మీ షాపులే కాకుండా దగ్గరలో ఏ షాపులో కూడా అక్కడ చూడడానికి అవకాశం ఉండదు. 99% ఉండదు. అలసన అంటే వేరే ఇష్యూస్ ఉంటే తప్ప. అంటే దీని ప్రకారం నూజివీడు పట్టణంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాలు మొదటి సెట్ను పట్టణ పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. ఈ క్రమంలో కళాశాలల వారీగా ఇనుప బాక్సులలో ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాలను భద్రపరిచి పటిష్ట పోలీస్ భద్రతా ఏర్పాట్లను నిర్వహిస్తున్నారు. మరో 2 సెట్లు వస్తాయని, మార్చి 1 నుంచి నిర్వహించే ఇంటర్ పరీక్షలలో ప్రభుత్వం నిర్ణయించిన సెట్ ప్రశ్నపత్రాలు వినియోగిస్తారని అధికారులు చెప్పారు. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ మార్చి 2024 సందర్భంగా క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ అనేటువంటిది ఏలూరు ఆర్ఐఓ గారి ద్వారా మాకు సప్లై చేయబడ్డాయి. దాంట్లో ఒక సెట్ ఈరోజు వచ్చింది. వాటిని తీసుకుని సెంటర్ వైజ్గా తీసుకుని ఇక్కడ ట్రంక్ బాక్స్లో పెట్టుకుని పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్లో కస్టడీలో ఉంచబడతాయి. ఇంకా రేపు 2 సెట్లు వస్తాయి. అవి కూడా ఇలాగే భద్రపరచబడి 1వ తారీఖు నుండి ఎగ్జామ్స్కి ఏ సెట్ అయితే చెప్పబడిందో ఆ సెట్ని మాత్రమే ఓపెన్ చేసి ఆ సెంటర్కి తీసుకెళ్లి ఎగ్జామ్స్ జరపబడతాయి. నందిగామ పట్టణంలో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కేసినేని శివనాథ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మొదటి నుంచి ఉపాధి కల్పించింది టీడీపీ అన్నారు. మరికొద్ది రోజుల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని, చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చుతారని, బీజేపీతో పొత్తుకు సిద్ధంగా ఉన్నామని, నియోజకవర్గ అభ్యర్థుల కేటాయింపులో న్యాయం జరిగిందన్నారు. ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పేద ప్రజలకి అంతనే ఉంటాం. మేము అధికారంలో లేము. అయినా కూడా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు గత 4 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం. ఇక్కడ చాలామంది ఇక్కడ ముఖ్యమంత్రి మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంతో ధనికులు. మా సౌమ్య గారు ఉన్నారు.
నీతికి నిజాయితీకి కట్టుబడిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఆవిడ ఎంతసేపు వారి కృషి పేద ప్రజల దగ్గర ఉండటం, పేద ప్రజలకు సేవ చేయటం, వాళ్ళని ఏ విధంగా ఆదుకుంటాం అనేది ఆవిడ యొక్క నిరంతరం ఆవిడ చేసే పనులు. అటువంటి వ్యక్తులందరం మేము తెలుగుదేశంలో ఉండబట్టి ఈ పార్టీ వాళ్ళ బ్రహ్మాండంగా అధికారంలోకి రేపు రాబోతుంది. మేము ఒకటే కోరుతున్నాం, ముఖ్యమంత్రి గారు దోచుకుంటమే కాదు, పేద ప్రజలకి మీ సొంత డబ్బులతో ఎంతో కొంత సహాయం చేయి, వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారని కోరుతున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ ఇటువంటి కార్యక్రమాలు ఏ రోజు చేసిన కార్యక్రమాలు ఏ రోజు చూడలేదు. త్వరలో ఇంకొక 2 నెలల్లో మా ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో గెలవబోతుంది. మాలాంటి వ్యక్తులతో పాటు మీకు ప్రభుత్వం కూడా తోడుంటుందని మీ నందిగామ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. కుప్పం మండలం పైపాల్యం సమీపంలో మంగళవారం ఒంటరి ఏనుగు దాడిలో రైతు మునిరత్నంకు గాయాలు కాగా స్థానికులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. మునిరత్నం తెల్లవారుజామున రోజా పూలు కోయటానికి తోటకు వెళ్లగా అకస్మాత్తుగా ఏనుగు దాడి చేసిందని మునిరత్నం బంధువులు తెలిపారు. ఏనుగు సంచారంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు కోరుతున్నారు. ఏనుగును అడవికి మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒంటరి ఏనుగు దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న రైతును సబ్ డిఎఫ్ఓ వేణుగోపాల్ పరామర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏనుగు దాడిలో గాయపడిన రైతు ప్రస్తుతం వైద్యుల పరిరక్షణలో ఉన్నాడని తెలిపారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందన్నారు. అటవీ ప్రాంతంలో ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈరోజు ఎలిఫెంట్ అటాక్ మార్నింగ్ జరిగినప్పుడు మునిరత్నం అనే అతను కొద్దిగా ఇంజరీస్ అయ్యాయి. ఇప్పుడు అబ్జర్వేషన్లో పెట్టాము. ఇక్కడ టీఎస్ మెడికల్ ఇన్స్టిట్యూట్ కుప్పంలో డాక్టర్లతో మాట్లాడటం జరిగింది. 24 అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టారు. కాకపోతే మేజర్ ఇంజరీస్ ఏం లేవు, ప్రాణాపాయం ఏం లేదు, అవుట్ ఆఫ్ టైం లేదు. కాకపోతే 24 అవర్స్ అబ్జర్వేషన్ పెట్టాము. ఒక 2 చోట్ల ఇంజరీ జరిగింది. ఇక్కడ స్టమక్ రైట్ సైడ్, తర్వాత ఈ క్లావికల్ బోన్ ఉంటుంది వెనకాల అక్కడ జరిగింది. దానికోసం కొద్దిగా లంగ్ డ్యామేజ్ ఏమన్నట్టు అబ్జర్వేషన్ పెట్టారు. ఎలాంటి చర్యలు అంటే మా వాళ్ళు 24 అవర్స్ ఏనుగులు అబ్జర్వేషన్ చేస్తున్నాము. అవి బయటికి రాకున్నట్లు అడవిలోకి డ్రైవ్ చేస్తున్నాము. తర్వాత ఏమైనా కాంపెన్సేషన్, క్రాప్ డ్యామేజ్ అయినా కానీ కాంపెన్సేషన్ పే చేస్తున్నాము. ఇప్పుడు కూడా గవర్నమెంట్స్ నుంచి ఫండ్స్ వచ్చాయి. ఈ 2 డేస్లో వాళ్ళకి చెక్స్ కూడా అందిస్తున్నాము. అట్లా పటిష్ట చర్యలు ఏమైనా తీసుకుంటున్నాము. పటిష్ట చర్యలే తీసుకుంటున్నాము. ఎందుకంటే ఏనుగులు కంపల్సరీ బయటికి రాకున్నట్ల అడవిలోనే ఉండేటట్టు ఈ ట్రాకర్స్ మేము బేస్ క్యాంప్ ఎక్కడికక్కడ మేము దాన్ని కంట్రోల్ చేస్తున్నాం. బయటికి రా అయినా కానీ నైట్ పూట వస్తున్నా కానీ దాన్ని ఫారెస్ట్లోకి డ్రైవ్ చేస్తున్నాం. రామకుప్పం మండలంలో ఎక్కువైపోయింది సార్ ఈ సిక్తో ఫారెస్ట్. అదే మా దృష్టికి వస్తే కంపల్సరీ వెహికల్స్ సీజ్ చేసి కేసులు పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. విద్యుత్ షాక్తో బాలుడు మృతి చెందిన సంఘటన మంగళవారం చిలకలూరుపేటలో జరిగింది. చిలకలూరుపేట పట్టణంలోని మధ్యనగర్కు చెందిన బాలుడు అబూబకర్ విద్యుత్ షాక్తో మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లోని విద్యుత్ మోటార్ మంచినీళ్ల కోసం వేయబోయి ప్రమాదవశాత్తు షాక్ కొట్టడంతో మృతి చెందినట్లు తెలిపారు. విద్యుత్ షాక్తో బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆకతాయిల దుశ్చర్యలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాగా తాడేపల్లి పరిధి సీతానగరంలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని ఆకతాయిలు 2 ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో ప్రక్కనే పార్కింగ్ చేసి ఉన్న కారు సైతం పాక్షికంగా దెబ్బతింది. వాహన యజమానుల ఫిర్యాదు మేరకు మంగళవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్న తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.